బాలు విషయంలో మీనా పూర్తిగా మారిపోయి, ఒక భార్యగా భర్తకి ఏం చేయాలో అన్నట్టు అన్నీ చేస్తూ ఉంటుంది. చాలా ఇష్టంగా. బాలు కోసమని షర్ట్ ఐరన్ చేసి తీసుకొని వెళ్తే, బాలు ఏమో నేనేమన్నా ఐఏఎస్‌నా, ఐపీఎస్‌నా ఐరన్ బట్టలు వేసుకోవడానికి? డ్రైవర్‌నే కదా! ఏ బట్టలైనా పర్లేదులే అనైతే చెప్తూ ఉంటే, మీనా మాత్రం అదేంటి అలా మాట్లాడతావు? నువ్వు ఐరన్ బట్టలేసుకుంటే చాలా హుందాగా, నీట్‌గా ఉంటావనే కదా నేను ఐరన్ చేసుకొని మరీ వచ్చాను. ఏసుకోడానికి ఏమైద్ది అంటే, బాలు చెప్పినంత వరకు చెప్తాడు. ఎందుకో సడెన్‌గా కోప్పడిపోతాడు మీనా మీద. ఎన్ని సార్లు చెప్పాలి నీకు? అయినా ఏంటి? నువ్వెవరు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి? నువ్వు చెప్పినట్టు నేను వినాలా? ఐరన్ బట్టలు నేనేసుకోవాలా? నాకిష్టం లేదు. నాకు నచ్చినట్టు నేనుంటానన్నట్టు అరిచేస్తాడు. ఎందుకలా మాట్లాడతావు? ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేస్తున్నావు కదా! మీ అమ్మ విషయంలో కానీ, అన్నయ్య విషయంలో కానీ. మరి సడెన్‌గా ఇలా మారిపోతావెందుకు? నాకి ఏం అర్థం కావడం లేదు. నువ్వెందుకిలా మారిపోతున్నావు అన్నట్టు బాధపడుతూ ఉంటుంది. అయినా కూడా కావాలనే బాలు కఠినంగా మాట్లాడతాడు మీనాతో. ఓవైపు ప్రభావతి ఏమో తన కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని ఆ కోపం ఇంట్లో వాళ్ళందరి మీద చూపిస్తూ ఉంటుంది తిండి తినకుండా. ఇక మీనా పాలని తాగండి అత్తయ్య గారు అని తీసుకొస్తే ఆ పాలను కూడా నిలువ నిసరగొట్టేస్తుంది గ్లాస్‌తో పాటు. ప్రభా ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు అని సత్యం అంటూ ఉంటే, అవును ఏం చేసినా నాకు బానే తెలుస్తుందో. ఇదో ఈ మహాతల్లి వల్లే నా కొడుకుకి గతి పట్టింది. వాడిప్పుడు మళ్ళీ ఎక్కడికెళ్ళిపోయాడో ఏమో! అని మీనాని తిడుతూ ఉంటే సత్యం ఏంటి మాట్లాడితే కొడుకు కొడుకు అంటావు. ఇప్పుడు ఆ కొడుకు వల్ల ఎంత ఘనకార్యం జరుగుందో ఇంట్లో తెలీదా అన్నట్టు సత్యం కూడా ప్రభావతికి గట్టిగా బుద్ధి చెప్తాడు మీనా విషయంలో. బాలు ఏమో అలా కఠినంగా మాట్లాడడం. ఈ ప్రభావతి ఏమో ఎప్పుడు మీనాకి గొంతు మీద కత్తిలాగా ఉండడం చాలా బాధగా అనిపిస్తుంది మీనాకి.